వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురజాల గ్రామంలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. హై స్కూల్ మరియు ప్రైమరీ హై స్కూల్ టీచర్స్ ను పిల్లలు గ్రామ విద్యా అభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలు టీచర్స్ ను ఘనంగా సన్మానించినారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ రామచందర్రావు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పార్థసారథి మాట్లాడుతూ విద్యా కమిటీ స్కూల్ పట్ల వారు తీసుకున్న శ్రద్ధ, బాగోగులు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రోత్సాహం ఎప్పటికీ ఉండాలని కోరారు. విద్యా అభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలు గాదే సాంబయ్య మాట్లాడుతూ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్న తీరును చూసి సంతోష వ్యక్తం చేసి టీచర్లను బాగా చెబుతున్నారని, పిల్లలకు మంచి చదువు అందిస్తున్నారని కొనియాడారు. పిల్లలకు కూడా ఒక మంచి సూచన ఇచ్చినారు. పిల్లలు రోజు స్కూల్కు వచ్చి బాగా చదువుకుంటే మీకు బహుమతులు ఇస్తామని ప్రోత్సహించినారు. మీకోసం మేము సేవ చేయడానికి సంతోషంగా ఉందని, మీకు సేవ చేయడం పుణ్యంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమములో టీచర్స్ పి అర్పిత, ఈ చంద్రశేఖర్, సదాత్, ఏ చంద్రకళ, ఏండి రాయిబాస్, ఎం నాగరాణి, వి రవికుమార్, బి రవీందర్, సిహెచ్ రమాదేవి, ఎస్ చంద్రమౌళి, ఏ లక్పతి, సిహెచ్ రజని, ఎం కనకస్వామి, ఏ స్రవంతి, విద్యా అభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలు గోలి యుగంధర్, రమేష్, పత్రి కుమార్ స్వామి, కొమ్మ రవి మరియు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందులేవని సందేహాలు బదులు ఎన్నెందు వెతికినా అందందు బ్యాక్టీరియా, వైరస్ జీవులున్నాయని వివరిస్తూ సృష్టిలో సమస్త జీవుల పరిణామాన్ని మన ప్రియతమ బయాలజీ టీచర్, మన ప్రియతమ బయాలజీ శ్రీమతి ఏ చంద్రకళ మేడం గారిని మన చిరు సత్కారాన్ని శ్రీజ, అభినవ్, అక్షయ, రాహుల్. శ్రీజ అనేది మన టీచర్స్ అందరూ వివరిస్తారు. లాస్ట్ నేను వివరిస్తాను. ముందుగా రమాదేవి గారిని మాట్లాడుతూ 5th క్లాస్ ఎవరే కానీ వచ్చి మాట్లాడాల్సి కోరుతున్నారు. కానీ దయచేసి రావాలి, భయపడద్దు. Good afternoon, everyone. My name is Prabhamani. I am studying 4th class. Today is 5th September. We are celebrating Teachers' Day. It is the birthday as Sarvepalli Radhakrishnan. He was an ideal teacher. Teachers are like our superheroes. They are the backbone of our society. We should always respect our teachers. Thank you, giving this up.
గ్రామస్తులు కూడా స్కూల్కు సహకరించి చాలా ఇంపార్టెంట్గా ఇలాంటి విషయాలు తీసుకొని దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లలు మీకు ఇప్పుడు ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లల దాకా ఉన్నారు కదా, అంటే ఇప్పటికే నాకు ఒక ఆనందం, అంటే నాకు వినడంతోనే సంతోషం అనిపించింది. మా మిత్రుడు ఇంగ్లీష్లో మాట్లాడితే వెంటనే స్పందించి జవాబు చెప్పింది కాబట్టి, అంటే ఇంగ్లీష్లో ఎంత దూరం వచ్చిందనేది కూడా నాకు అర్థమైంది. దీని విషయంలో ఉపాధ్యాయ బృందానికి నేను కృతజ్ఞత చెప్తాను. ఎందుకంటే ఇంత ప్రైమరీలో పిల్లలు కూడా ఇమ్మీడియట్లీ ఎంత స్పందిస్తానంటే నేను సంతోషిస్తున్నాను. ఉద్దేశం ఏంటంటే మీ భవిష్యత్తు కోసం గ్రామస్తులం ఇదే అంటే మీ భవిష్యత్తు కోసము మంచి విద్యను అభ్యసించి మీ టీచర్స్ చెప్పింది చక్కగా చదువుకొని మీరు మంచి స్టేజ్కి రావడానికి మీకు అన్ని తీరులో మేమందరం కమిటీ వైపు నుండి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ప్రైమరీ స్కూల్లో మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు వాళ్ళను ప్రయత్నం చేసి మీతో పాటుగా నెక్స్ట్ ఇయర్ వాళ్ళని తీసుకొచ్చడానికి మీరు కూడా మీ స్నేహితులను తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రైమరీ స్కూల్కు ఇచ్చినంత టీఆర్టీ మేము హై స్కూల్కి ఇవ్వం. ఎందుకంటే ప్రధానంగా చిన్నపిల్లలకు చేసే సేవ మా పుణ్యం అనుకుంటున్నాం. అందుకొరకే మేము ప్రైమరీ స్కూల్నే ఎప్పుడు కూడా ప్రైమరీ స్కూల్ను అభివృద్ధి చేయాలి, ప్రైమరీ స్కూల్ పిల్లలకు న్యాయం చేయాలి, ప్రైమరీ స్కూల్ పిల్లలకు భవిష్యత్తు మేము అనుకుంటున్నాము, కమిటీ వాళ్ళు అనుకుంటున్నాము. ఈ ఇయర్లో ఇంకా కొన్ని సదుపాయాలు మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పనిసరిగా ఇంకొకటి ఏంటంటే తప్పనిసరిగా మీరు స్కూల్కి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది మీరు స్కూల్కు ప్రతిరోజు అంటే ఆబ్సెంట్ లేకుండా రాండి. మీకు కూడా దాంట్లో ప్రైజులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. 100% రిజల్ట్ వచ్చేటట్టు 100% స్కూల్కు ఆబ్సెంట్ లేకుండా ఎంతమంది వస్తారో వాళ్ళకు కొన్ని గిఫ్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు సదుపాయాన్ని మీరు దాన్ని అర్థం చేసుకొని మీరు ప్రతిరోజు అంటే స్కూల్ ఉన్నన్ని రోజులు మీరు ఖచ్చితంగా ఆబ్సెంట్ లేకుండా రండి. దానికి ఎంతమంది వస్తారో అంతమందికి గిఫ్ట్లు ఇస్తాం. ఎందుకు అంటే మా పిల్లలు మంచి స్టేజ్కి వస్తారు. మాకు కూడా మీరు ఎంతైతే క్రమశిక్షణ ఉండి ఎంతమంది డిసిప్లైన్గా పాస్ అయితే మేమంతా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మీకోసం ఈ స్కూలు ఇవన్నీ కూడా 2014 నుండి కమిటీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు చిన్న వయసులో ఉన్నారు, మీకు సేవ చేయడం మా పుణ్యం అనుకుంటాను. అందుకొరకే మా శ్రమను ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. భవిష్యత్తు ఇంకా కూడా మీకు మేము ఏం చేస్తాం అనేది కూడా మీకు ఆ దారిలో చూపెట్టేస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి అలంకరించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం కాబట్టి ఆ రోజు నాడు ఆ ఉపాధ్యాయుని గుర్తు చేసుకుంటూ ఈరోజు జరుపుకుంటున్నాం. సరే, మరి గురు పూజోత్సవం గురువుని ఎందుకు పూజించాలి అంటే గురువు చదువు చెప్తున్నాడు, విద్యాబుద్ధులు చెప్తున్నాడు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు. మరి అట్లే మరి విద్యాబుద్ధులు జ్ఞానము ఇవన్నీ వీళ్ళే చెప్పారా మీకు? లేదు, ఇంకా ఫస్ట్ తల్లి చెప్పిందండి మీకు గురువు. తల్లి ఏంటి మొట్టమొదట మాటలు నేర్పింది తల్లి. తర్వాత తండ్రి ఏం చేశాడు, మీకు గ్రామాన్ని ప్రజలను అందరినీ పరిచయం చేస్తూ ఆయన ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా నడవాలని చెప్పాడు. రెండో గురువు తండ్రి. మరి మూడో గురువు ఎవరు? ఉపాధ్యాయుడు. మరి ఈ ఉపాధ్యాయుడిని ఈరోజు మనము ఈడ పూజిస్తున్నాం. అట్లే మన తల్లిదండ్రులను కూడా పూజించాలి. ఎందుకంటే తల్లే ప్రత్యక్ష దైవం. అక్కడ
మరి ఆ తల్లిని గౌరవించాలి, తల్లి మాటలు వినాలి, తండ్రి మాటలు వినాలి, గురువు మాటలు వినాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మనకు ఏంది ఆ తల్లి తండ్రి కళ్ళ లాంటి వారు. అట్లే గురువు కూడా ఏది ఈ రెండు కళ్ళను ఏది సక్రమంగా చూసేందుకు మనము ఒకే దృష్టితోటి కేంద్రీకరించి చూసేందుకు ఉపయోగపడేటువంటి వ్యక్తి కాబట్టి ఈ గురువును కూడా మనము గౌరవించాలి. మరి ఇక్కడ మనము గురువును గౌరవిస్తున్నామా అని ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గౌరవిస్తున్నాము, ఇప్పుడు చూస్తున్నాం మనము 5వ తరగతి అయిపోతుంటే వీళ్ళని పిల్లలు మీకే చెప్తున్నాను, 5వ తరగతి అయిపోతుంటే మనము 6వ తరగతి 7వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతాం. చదివిన తర్వాత అక్కడ ఈ గురువు కనబడితే నమస్తే పెడతామా పెట్టరు. ఇక్కడైతే 10 సార్లు నమస్తే పెడతారు, సార్ నమస్తే సార్ నమస్తే సార్ అని. మరి అక్కడ ఎందుకు నమస్తే పెట్టరు? అక్కడ గురువు కాదా? అప్పుడు మీకు చెప్పలేదా గురువు? విద్యాబుద్ధులు నేర్పలేదా? నేర్పాడు. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మేమేం చెప్పానా, మాకు 1వ తరగతి చెప్పినటువంటి మాస్టర్, 2వ తరగతి చెప్పినటువంటి మాస్టర్ని కూడా ఇక్కడ కలిస్తే నమస్తే సార్ అని మందలిస్తాం. మేము సార్ మందలించకుండా మందలిస్తాం. సార్ మందలించాడు. ఎందుకంటే వాళ్ళు పెద్దవారు అయిపోయారు. మీరు చిన్నప్పుడు మీ ముఖ కవలికలు వేరుంటుంది, మీ యొక్క ముఖ ఫేస్ కూడా వేరుంటుంది, వాళ్ళు గుర్తుపట్టలేరు. అయినా మనము టీచర్ని మాత్రం గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా ప్రతి ఉపాధ్యాయుని గౌరవించాలి, మందలించాలి. మనం పై తరగతి పోయినా మనం ఈ చదువు కూడా గురువంతా చదివినా కూడా మనకు గురువు నేర్పినటువంటి విద్యే కాబట్టి గురువును మర్చిపోకూడదు. ఎందుకంటే అట్లే కన్న తల్లిని మర్చిపోకూడదు, తండ్రిని మర్చిపోకూడదు. మరి దానికోసం సార్ ఇంతకుముందు చెప్పాడు, ఏంటి గురువు గారు అంటే ఎంత విలువిచ్చారు, గౌరవం ఇచ్చారు. ఆయనే ప్రొఫెసర్గా చేసి బదిలీ అయిపోతుండు, ఆయన ట్రైన్కి పోతుండంటే 1 కిలోమీటర్ దూరం ఉన్నది ట్రైన్, రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ పోతుంటే వీళ్ళు ఎడ్ల బండి తీసుకొచ్చిండ్రు, ఎడ్లను కట్టలేదు, వీళ్ళే ఎడ్లైన్లు పిల్లలే. వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ యొక్క కాణిని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని గుంజుకుంటూ 1 కిలోమీటర్ దూరము ఆ మాస్టర్ను సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తీసుకువెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో దింపారు. అంటే వాళ్ళ గురుభక్తి చూడండి ఇక్కడ. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఏకలవ్యుడు అన్నాడు, ఆయన ద్రోణాచార్యుని పటం పెట్టుకొని అతను సాధన చేసి సఫలీకృతమైండు మా గురువు అని అన్నుడితోటే ఆయన ఏం చేశాడు, కొంత స్వార్థంతో అతన్ని అదేశాడు. కానీ అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంతకుముందు ఆనాడు గురుకులాలు ఉన్నవి, ఆ రోజు ప్రతి గురువును గౌరవించేది. అదేవిధంగా మనం కూడా ప్రతి గురువును గౌరవించాలి ఎక్కడ పోయినా కూడా. అదే మీరు ఇచ్చేటువంటి గురు పూజత. మనము ఈరోజు పూలదండలు వేస్తేనే కాదు, ఎప్పటికీ మన మనసులో ఉన్నా కూడా గురువు పట్ల ప్రేమానురాగాలు అనేది ఉండాలి. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి